పాటలు నేర్చుకున్నా, వాక్యాలు నేర్చుకున్నా. చెప్పండి. యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. దేనిలో ఎదగాలి? దేనిలో అభివృద్ధి పొందాలి? యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందు జ్ఞానమందు అభివృద్ధి. బాగుంది, బాగా చెప్పారు. 1000 పిల్లలు సక్సెస్ అయిపోయారు. అందుకు 90 వేసేయచ్చు. ఇక్కడ మధ్యలో మా వాడు కొంచెం అంతా చేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు ఎవరు నెక్స్ట్? ఎవరికి ఇవ్వాలి ఛాన్స్? మీరు ఏమైనా పాట పాడతారా? నేర్చుకున్నారా? మీరు కాదు, పాట పాడితే చాలు. జూనియర్ ఏమైనా నేర్చుకున్నారా? పాటలు నేర్చుకున్నారా? నేను చెప్తానులే. రోజులు నాయకుని మీరే చెప్తున్నారు. ఏమైనా చెప్తారా? పాడతారా? సరే, ఈ 5 రోజులు ఏం నేర్చుకున్నారో నేను పిలుస్తాను, ఆలోచి చెప్పండి. చేతులు ఎత్తారా? లేకపోతే చేతులు ఎత్తే ముందు ఆవిడ పిలుస్తారు. ముందు బ్రదర్స్ ఎత్తండి. జూనియర్స్ ఏమి నేర్చుకున్నారు అంటే, మీరు ఏదో ఒక ఆలోచనతో వచ్చారు. ఇప్పుడు 5 రోజులు ఇక్కడ ఉన్నారు, వెళ్ళిపోతున్నారు. ఏ తీర్మానం చేసుకున్నారు? ముందున్న పాత జీవితంలో నుండి ఏ మార్పు మీ జీవితంలో కలగాలని కోరుకుంటున్నారు, అది చెప్పాలి. మీరు పెద్దోళ్ళు కదా, కేజీ పిల్లలు కాబట్టి ముందు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాం. అన్నీ చెప్పాను, మీరు కూడా చెప్పాలి. ఎవరు చెప్తారు? ఇప్పుడు చేతులు ఎత్తండి. కేజీ కాదు, జూనియర్. నేనే పిలుస్తాను లేకపోతే. ఎందుకంటే మీరు అందరూ నేర్చుకున్నారని సిగ్గుపడుతున్నారు. నూరా మా డోలక్ తబలిస్టా, డోలక్ కమల్ రావద్దు అంతసేపా ముస్లింలాగా ఏమంటారు? ఏం నేర్చుకున్నా? ఏమీ నేర్చుకున్నా? నా పేరు జోషి. ప్రైజ్ లార్డ్. నా పేరు జోషి. రాఘవపురం నుంచి వచ్చాను. నేను నేర్చుకున్నది దేవుని పాటలు, పౌలు గురించి, ఆయన జీవిత చరిత్ర, నా పాపాలు ఒప్పుకొని దేవుని దగ్గర ఒప్పుకొని ఆయన రక్తం ద్వారా పాపాలు ఏసే రక్తం ద్వారా ఇంటికి వెళ్ళే క్రమశిక్షణతో ఉంటాను. అరే నేను అన్ని చెప్పించేస్తాను. స్లిప్లు ఇచ్చేసి నేనే చెప్పిస్తాను. మీరు వస్తే చాలు, ఇంకా వస్తారు. నువ్వు రా, నువ్వే అన్నం పెట్టావు కదా. నవ్విన వాళ్ళంతా తీసుకొచ్చేస్తాను. బట్టి ఇది గట్టిగా ఉంటుంది. నెక్స్ట్
జీవిత చరిత్ర. పౌలు సౌలుగా మారుట. సౌలు పౌలుగా మారుట. ఎక్కడ పారిపోతున్నాను రండి భూమిలోకి. అలా పడిపోయిన వాళ్ళే పిలుస్తాను నేను. మా అమ్మాయి రమ్మను. ఎందుకు పిలుస్తావు రాళ్ళు ఇంకా చెప్తారు. సరే ఉండమ్మా, పక్కన పట్టదులే కానీ ఉండు. ఎవరు వస్తారు? ఎవరు చెప్తారు? ఎవరొక్క చెప్పండి. ఏం కాదు, అన్నీ నేనే చెప్తున్నాను కదా. అంతే చాలు. మీరు నిలబడితే ఎంకరేజ్మెంట్ అంతే. ప్రభు కూడా అంతే, నిలబడితే చాలా ఆయన చేయించి లాక్కెళ్ళిపోతాడు ఆయన పనిలో. రండి. నాకు ఎంత భయమో తెలుసా? ఈ సేవ చేయడానికి అసలు పనికిరాను నేను. ఎందుకంటే చిన్ననాటి నుండి భయం. ఇక్కడే పెరిగినా. ఇక్కడంటే ఎక్కడ మందిరంలోనే అన్నీ తెలుసు, తెలియదు ఏం లేదు. వాక్యం కూడా అంతా తెలుసు. 9th క్లాస్ లేదంటే అంతకుముందే పుస్తకాల కంటే ఎక్కువ ఏం చదివాను తెలుసా? దీన్నే చదివాను. మీకంటే ముందు కార్పొరేట్ కాలేజ్ అనే జైల్లో నేను కూడా ఉన్నాను. 30 ఏళ్ళ క్రితం నేను కూడా ఎక్కడ ఉన్నాను. మీకు ఇప్పుడు పెద్ద జైలుగా లేవై, ఇప్పుడు ఫ్రీ అయిపోయింది. ససి ఫస్ట్ బ్యాచ్ వేలేవని అప్పుడు అడగండి, చెప్తారు అప్పుడు ఎలాంటి జైలు. ఆ జైల్లో ఉన్నాను నేను. ఏ జైలు? వేలేవని ససి స్కూల్ తెలుసా మీకు? తెలీదా? అందులో ఫస్ట్ జైలర్ నేనే, ఫస్ట్ బ్యాచ్లో. దాని తర్వాత ఈ తిరుమలలు అన్నీ వచ్చినాయి అక్కడి నుంచి బయటికి. వాళ్ళందరూ నాకు తెలుసు, నేను వాళ్ళందరికీ తెలుసు. అందులో ఉన్నప్పుడు నేను చదివింది పుస్తకాలు కాదు. ఏం చదివాను? ఇది చదివాను. కాబట్టి ఇన్ని చదివిన అప్పట్లో దైవ సేవకులు అందరి పిల్లలతో నేను ఒకటి కాదు విబిఎస్. మా అబ్బాయి అంటాడు, సరే విబిఎస్ అని అంటాడు. సేవలు అంటే సేవకులకి ఏముంటాయి? ఈ తప్ప ఇంకేముండవు కదా. మాకు కూడా అంతే. చిన్నప్పటి నుంచి దాదాపు 5 నుంచి 6 విబిఎస్లు ఉండేవి సెలవులు అంటే. మాకు బంధువులు స్నేహితులు ఎవరితో టచ్ కాదు. ఈ ఏరియాలో ఉన్న ప్రతి సేవకుల పిల్లలు మాకు తెలుసు, కలిసి పెరిగాం. ఇప్పుడున్న సేవకులు కాదు, సేవకుల పిల్లలు ఇప్పుడు ఉన్నారు. అప్పట్లో ఉండినారు. ప్రభు దగ్గరికి దాదాపు అందరూ వెళ్ళిపోయారు. సరే, ఇప్పుడు విషయం ఏంటంటే ఇన్ని తెలిసి ఇన్ని చేసిన నన్ను ఎప్పుడన్నా స్టేజ్ మీదకి పాట పాడదాకా పిలుస్తారంటే అన్నీ సెట్ చేసి ఎక్కడ దాకుంటే కనపడరో అక్కడికి వెళ్ళిపోయేవాడిని. మీరు వెళ్ళమని కాదు. అలాంటి వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? చెవు పట్టుకుని బయటికి తీసుకొస్తాడు. మనుషులకు కనపడం. అందుకే మొదటిసారి ప్రభు పిలిచిన తర్వాత నేను బీటెక్ చేశాను, ఎంటెక్ చేశాను, గ్రూప్ 1 సెలెక్ట్ అయ్యాను. ఇన్ని అయిపోయి ఏదో దేవుని సేవకులకు సహాయం చేస్తే పరిచయలు వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు ప్రభు పిలిచాడు. పిలిచిన తర్వాత నాకు మెసేజ్ ఎప్పుడు ఇచ్చేవారు తెలుసా? ఎప్పుడు చెప్పేవారు తెలుసా? ఆరాధన వర్తమానం ముందు ఎన్ని పాటలు పాడతారు? సాధారణంగా 3 పాడతారు కదా. 3వ పాట ఆఖరి చరణం పాడినప్పుడు నేనే హార్మోనియం దగ్గర ఎక్కడో పక్కన ఉంటే ఐ హావ్ టు గివ్ ద వర్షిప్ మెసేజ్ అని చెప్పేవాళ్ళు. వారు చిన్నపిల్లలు కాదు, తలపొండిన సేవకులు. ఇప్పుడు లేరు, వాళ్ళు ప్రభుత్వం ఉన్నారు. వాళ్ళ ముందు చెప్పాలంటే ఎంత కష్టం చెప్పండి. పర్వాలేదు, ఇప్పుడు ఏమి వెళ్ళిపోకండి. ఆయన అలాగే చెప్తారు కానీ మీటింగ్ అవ్వకుండా ప్రైజులు తీసుకోకుండా అడగలుగుతారు. వెళ్ళినప్పుడు వెళ్తారు కానీ, ఓకేనా? అయ్యా, నేను స్టేజ్ మీద ఉండమే నాకు రాదు. నువ్వు వచ్చి డిస్టర్బ్ చేస్తా అంటే నాకు ఒకళ్ళు ఎలా కనపడతారు? అదే అసలు విషయం చెప్పబోతున్నా.
ఇన్ని అయిన తర్వాత ప్రభు పిలిచాడు. ప్రభు పిలిచాక నాకు ఎలా చెప్పారు చెప్తున్నాను కదా. వర్తమానం ఎప్పుడు ఇచ్చేవారు? 3వ పాట ఆఖరి చరణం పాడినప్పుడు చెప్పేవారు వాళ్ళు చెవిలోకి వచ్చేయమని, నువ్వే తర్వాత మెసేజ్ అవ్వాలి. నేను పైకి వచ్చాక నా సంగతి చూడండి. ఒకప్పుడు ఎంతమందిలో కనబడేవారు తెలుసా? 8 మందిలో కనబడేవారు. ఎంతమంది? అక్కడ ఉండేది 150 మంది ఉంటారు. నాకు ఎంతమంది కనపడతారు? 1000 కంటే పైకి కనబడేవారు. అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఇప్పుడు కూడా నాకు ఇద్దరు కనపడతారు. అందుకే కళ్ళలో కళ్ళు పెట్టి నేను చెప్పలేను. వర్తమానం కళ్ళు మూసుకొని చెప్తాను. తెలుసా మీకు? మీరంటే మన బ్యాచే కాబట్టి కొంచెం మాట్లాడుతున్నాను, కానీ పెద్దోళ్ళు కూర్చుంటే నేను అలా చెప్తాను. వర్తమానం కళ్ళు మూసుకొని చెప్తాను. తెలుసా మీకు? ఇవన్నీ ఎందుకు చెప్పానంటే ప్రభు ఎలాగన్నా బలపరిచి వాడుకుంటాడు సమయం వస్తే. నన్నే వాడుకున్నాడు. నాకు ఎంతమంది కనపడతారు? ఒక్కొక్కడు స్టార్టింగ్లో 8 మంది కనపడేవారు. నిజంగా కనపడేవారు. ఇలా చూస్తే అక్కడ రవణ ఉన్నాడా? 8 మంది రవణలు కనపడేవారు. ఇక్కడ అక్క ఉన్నారా? 8 మంది కనపడేవారు. నా పరిస్థితి చూడండి. అయితే ప్రభు ఇప్పుడు చేయి విడిచిపెట్టలేదు. ఇది మీకు ధైర్యం కోసం చెప్పాను, గొప్ప కోసం కాదు. ఇప్పుడు రండి, ఎవరు వస్తారు? జూనియర్ పిల్లలు. మీకు 8 మంది కనపడరు, 4 కనపడినా నేను మేనేజ్ చేస్తాను అన్నమాట. ఏం నేర్చుకున్నారు చెప్పు. రామ్మ నువ్వురా, నేను చెప్పిస్తే కదా నువ్వురా. నేను వాక్యాలు కథలు పాటలు నేర్చుకున్నాను. క్రిస్టియన్స్ నందు ఎలా ఉండాలో నేర్చుకున్నాను. మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కూడా బైబిల్ చదువుకోవాలని నేర్చుకున్నాను. మార్నింగ్ లెగ్స్ వెంటనే ఎవరితో మాట్లాడకుండా బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఎంత బాగా చెప్పిందో. నేను అలా చెప్పిస్తాను మీతో. రండి, మీరు చెప్పించేది నేను కాదు, లేదు దేవుడు చెప్పిస్తాడు మీకు. మీరు వస్తే చాలు. సరే, ఇప్పుడు సీనియర్ చాయిస్. సీనియర్స్ ముందు 3 పేర్లు పిలుస్తాను. ఆ తర్వాత నా చాయిస్ ఉంటుంది. ముందు సిస్టర్ ఇస్తే రాని పోతవారు రామ్మ. ఆమె స్వచ్ఛందంగా చెప్తానంది కాబట్టి మీతో మాట్లాడిస్తారు. రామ్మ నడిపించారు. మా ఉద్దేశం మీరే చెప్పాలి. ఎందుకంటే ఈ పిల్లలతో మేము చెప్పించవచ్చు, కానీ మీతో మీ మనసులో ప్రభు మాట్లాడు మీరే చెప్పాలి. వీళ్ళందరితో వేరు. వాళ్ళతో ఏంటంటే కేజీ లెవెల్ ఎలా చెప్తారు కంఠవాక్యం, మేము చెప్తే మీరు చెప్తారు. ఇది అలా కాదు. పెద్దోళ్ళు అయిన తర్వాత మీ అందరూ మీరే చెప్పాలి. నా పేరు ఎస్తర్ రాయ్. నేను చివరి ప్రేయర్ హౌస్ పోర్ట్లాండ్ నుంచి వచ్చాను. ఫస్ట్ VBS 6 days అంటేనే మానేద్దాం అనుకున్నాను, కానీ దేవుని చెప్పిన ప్రకారంగా దేవుడు నన్ను ఇక్కడ నడిపించాడు. సీనియర్ క్లాస్ క్రైస్తవుని మాట నడుపు నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ముఖ్యంగా పౌరు జీవితం నుంచి పౌలు దేవుని ఎదిగిన తర్వాత కూడా మార్గస్ ఆఫీసర్గా తేబడిన తర్వాత కూడా ఏ విధంగా తప్పిపోయినప్పుడు మళ్ళీ ఏ విధంగా తను తిరిగి దేవునిలో బలపడి ఆయన సేవలో నడిచాడో, అలాగే పౌలు, బర్నబా, అబుల, ప్రిస్కిల్లా, మార్చుని జీవితాల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకొని నేను రక్షణ పడి November 2, 2018లో బాప్తిసం పొందుకున్నాను. ఆ దినం నుండి రక్షణ పడిన బాప్తిసం పొందిన దినం నుండి కూడా పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఎంతగానో సహాయం చేస్తూ రక్షణ పడిన తర్వాత ఎన్నో అపవాదిని శోధించినప్పటికీ పరిశుద్ధాత్మ గదింపు ద్వారా నేను మరలా దేవుడి వాక్యం ఎంతో నన్ను బలపరిచి నేను మరలా తిరిగి నేను ఆయన కోసం జీవించాలి. నేను ఇతరులకి నేను ఎక్కడున్నా సరే ఎదుర్కొకు నేను వారు ఒకవేళ దేవుని మాటకు లోబడే వరకు ఉంటే నేను వారికి వాక్యం చెప్పే ప్రయత్నం కూడా చేసేదాన్ని. నేను ఇంకా ఈ VBSకి వచ్చాక ఇంకా పౌలు ఈ జీవితాల ద్వారా ఇంకా నేను బలపడ్డాను. అలానే నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఏ పరిస్థితిలో ఉన్నా నేను ఇతరులకు దేవుని ప్రేమ గురించి నేను తెలియపరచాలని నేర్చుకుని తీర్మానించుకున్నాను. అలానే ఇక్కడ VBS 6 days కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా జయకర్ అంకుల్ గారు, ఆంటీ గారు వీళ్ళంతా చక్కగా పిల్లలతో అందరితో చక్కగా మాట్లాడి అన్నీ కూడా మాకు సమకూర్చారు. అందుకు బట్టి వాళ్ళకి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను.
అలాగే నా కొరకు కూడా మీరు ప్రార్థించండి. దేవుని చిత్తమైతే ఆయన సేవలు నేను వాడబడాలని నేను తీర్మానించుకున్నాను. నా కొరకు ప్రార్థించమని చిన్న సాక్ష్యం దేవుడు నేర్చుకున్నాను. మంచిది. సహోదరి మీకు ప్రార్థన చేస్తాం. తర్వాత సహోదరి శాంప్లిస్గా తెలియచారు. తర్వాత ఇప్పుడు సాక్ష్యం చెప్పిన సహోదరి కొరకు కూడా మీరు ప్రార్థనలో సీనియర్స్ అలాగే టీచర్స్ కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు శాంప్లిస్కా. నేను తెలిచర్ల గ్రామం నుంచి గిల్గాల్ ప్రార్థన మందిరం నుంచి వచ్చాను. అయితే నేను మా మదర్ ఫాదర్ విజయవాడలో ఉంటారు. మా తాతగారు సేవకులు తెలిచర్ల గ్రామంలో. అయితే నేను మొదట 5th క్లాస్ దాకా నేను మా నాన్నమ్మ వాళ్ళ దగ్గర చదువుకున్నాను. ఆ తర్వాత పై స్టడీస్కి నేను విజయవాడ వెళ్తూ వచ్చాను. అయితే అక్కడ కూడా విబిఎస్ ఉండేది. ఇంకా నేను ప్రతి సంవత్సరం అక్కడికే వెళ్ళేదాన్ని. కర్నూలు ప్రార్థనా మందిరం అని విజయవాడలో ఉండేది. అక్కడికి వెళ్తూ ఉండేదాన్ని. ఈ సంవత్సరం కూడా వెళ్ళాను. అయితే ఇక్కడ మా కుటుంబం తరఫున మేము తెలిచర్ల గ్రామంలో కృతజ్ఞత మీటింగ్ పెట్టుకున్నాము. అయితే అక్కడ విబిఎస్ వెళ్ళిన 5 డేస్కే మా తాతగారు ఫోన్ చేసి మీరు కృతజ్ఞత మీటింగ్ ఉంది రావాలి సండే అని చెప్పారు. ఇంకా మేము ఆ 5 డేస్ ఎలా అని చెప్పేసి నాకు చాలా బాధగా అనిపించింది. అయితే తర్వాత ఇక్కడికి వచ్చిన సండే తాతగారు చెప్పారు నాకు దేవరపల్లిలో విబిఎస్ ఉంది, మీ కొంతమంది పిల్లల్ని నువ్వు తీసుకెళ్ళాలి అని చెప్పారు. అప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. అయితే నేను విజయవాడలో 5 డేస్ విన్నా సేమ్ ఇదే క్రీస్తు యేసు యొక్క మంచి రానువాడు అనే థీమ్నే ఇక్కడ కూడా ఉంది. నాకు ఎంతో సంతోషం అనిపించింది. ఈ యొక్క 5 రోజుల్లో జయించు విశ్వాసం ద్వారా నాకు పౌలు ఎలా అయితే విశ్వాసం కలిగి సువార్తను ప్రకటించాడో నా జీవితంలో కూడా నేను విశ్వాసం కలిగి అనేకులకి సువార్త చెప్పాలని నిశ్చయించుకున్నాను. రక్షింపబడిన తర్వాత కూడా మనం పడిపోయినప్పుడు ఎలాగా తిరిగి లేపబడాలనేది నేను అంకులు చెప్పినప్పుడు నేను విన్నాను. అలాగే నేను కూడా జీవించాలని పౌలు వల్ల నిలకడగలిగి ఉండాలని నేను నేర్చుకుంటూ వచ్చాను. ఇక్కడ ఉన్న 5 డేస్ ఈ 6th డే కూడా నాకు చాలా సంతోషంగానే ఉంది. అలాగే ఇక్కడ జయకర్ అంకులు ఆంటీ కూడా నన్ను చాలా ఆప్యాయంగా పిలిచి తిన్నారమ్మా అని చాలా సొంత వాళ్ళతో ఎలా మాట్లాడతారో అలా నాతో మాట్లాడారు. నాకు చాలా ఆనందంగా అనిపించింది. మంచి సదుపాయాలు అందించారు. అలాగే నా గురించి కూడా ప్రార్థన చేయండి, పరిచర్లో వాడబడాలని ఇంకా అనేకులకి సువార్త ప్రకటించడానికి దేవుడు నాకు సహాయపడాలని ఇచ్చిన సాక్ష్యం దేవుడు పాప కోసం కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. తర్వాత సోదరి సాత్విక తాడియాకులు. ఆ తర్వాత లోకల్ ఎవరైతే అడుగుతానో మీరే డిసైడ్ అవ్వండి. మా బాయ్స్ ఎవరు రాలేదు లేదా గర్ల్స్ చూసుకోండి, మరి ఎవరు చెప్తారు? అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు సాత్విక. నేను తాటాకిగూడెం నుంచి ఎబ్రోన్ బేటి భారతదేశం నుంచి వచ్చాను. నేను ఇంతగా ముందే రక్షించబడ్డాను. కానీ లాస్ట్ మంత్ నుంచి నేను ఆత్మీయంగా పడిపోయాను. ప్రార్థన చేయడం చాలా తగ్గించేసింది. ఇంతకుముందు నేను ఎప్పుడు చూసినా ప్రార్థనగా ఉండేదాన్ని. మా పేరెంట్స్ చూసి నన్ను వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. కానీ లాస్ట్ మంత్ నుంచి నేను ప్రార్థన చేయడం తగ్గించేసాను. దేవుడు నన్ను ఎన్నిసార్లు తగ్గించినా నేను దేవుడికి లోపడలేదు. తర్వాత ఇంకా బాధతో కేర్ చేసుకొని పీటీఎస్కి రావాలా వద్దా అనుకున్నాను. కానీ దేవుని కృపను బట్టి నేను ఇప్పుడే పీటీఎస్కి వచ్చాను. నేను తప్పిపోయాను అనుకున్నాను, చాలా బాధపడ్డాను. కానీ దేవుని కృప వల్ల నేను ఇక్కడికి వచ్చినందుకు నాకు హ్యాపీగా ఉంది. ఇన్ని పాపాలు చేసిన దేవుడు నన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడు. ఎంత పడిపోయినా దేవుడు
డెవలపర్లు ఎవరి యూత్ ఈ బీపీఎస్లో మీరు ఏం నేర్చుకున్నారు, ఏం తీర్మానం చేసుకున్నారు అనేది చెప్పండి. అమ్మా చూసా చిన్న పాప చక్కగా చెప్పింది, ప్రయాసపడి కష్టపడి పరిచయం ఎంతో మంది సేవలు చేశారు. ఒక్కటి నేను వాక్యం నేర్చుకున్నాను, అలా ఏదో సంథింగ్ ఏదో వచ్చే వెళ్ళిపోవడం కాదు. మరేంటమ్మా పేరు చెప్పలేను. మీకు లేదా బీపీఎస్సీ నేర్చుకోలేదా? నువ్వే నేర్చుకుని వెళ్ళమ్మా, చెప్పు. స్టేజ్ మీరేం చెప్పొచ్చు, త్వరగా వెళ్ళు, మళ్ళీ నీకు అవకాశం రాదు. వెళ్ళు అంటే అలాగే కొంచెం భయపడుతున్నారు. వెళ్ళమ్మా, నువ్వేం బీపీఎస్సీ ఏం నేర్చుకున్నావు అంతే, భయపడకు. ఇల్లు ఈ అమ్మాయి పేరు నానా ప్రేజీ రా, నేను నేర్చుకుని చెప్పు. అమ్మ మీరు కూడా ఇది చెప్పాలా? తమ్ముడు ఇదిగో చెప్తున్నారు, వీళ్ళు కూడా సంథింగ్ చెప్పాలా? ఎందుకు ఏమ్మా ఏం నేర్చుకోలేదా? మరి చెప్పు. మాకు అదే సంతోషం ఈ 5 రోజులు పరిచయకి. అంతేనా? ఇంకా శ్రమలో కూడా దేవుడే మళ్ళీ మార్గం చూపిస్తాడని నేర్చుకున్నాను. దేవుడు నడిపితే క్షమిస్తాడని నేర్చుకున్నాను. వెరీ గుడ్. అంతే, ఇంకెవరు వస్తారా? రండి, ఒకరు చెప్తే అయిపోయింది, ప్రార్థన చేసుకోవడమే. వస్తారు ఎవరన్నా? సరే, అందరికి తిరగండి. కేజీ కూడా అందరికి తిరగండి. ఇప్పుడు అందరికి తిరగాలి. అమ్మ మీరు వెయిట్ చేస్తున్నారు, మీరు రావాలి. ఎవరు చెప్పరా? మీరు రండి. జాషువా అంటే దేనికి ప్రైజులు ఇచ్చారు? మొదటి కేజీకి ఇద్దామా? చెప్తారా? రండి, హ్యాపీ చెప్పాకే ఇద్దరన్నా మీరు ఒకళ్ళే చెప్పారు. అందరు సైలెంట్గా ఉండండి, రక మాట్లాడుతుంది. నేను ఈ వీడియోస్ ద్వారా ఎన్నో నేర్చుకున్నాను. ముఖ్యంగా నూతన అనగానే 3 పాఠం ద్వారా పాత జీవితంలో ఉన్న నేను కొత్త జీవితంలో రావాలనుకుంటున్నాను. ఎందుకంటే మొన్నటి దాకా చాలా విషయాల్లో తప్పిపోయాను. అయినప్పటికీ నిజమైన మారుమనసు అంటే ఏమిటో ఈ వీడియోస్లో నేర్చుకున్నాను. ఒకసారి ఆల్రెడీ మారుమనసిపోతాను కదా, నిజమైనదే కాదు, కొన్ని విషయాల్లో తప్పిపోతే చాలా విషయాల్లో తప్పిపోతూ వచ్చాను. ఈ విషయంలో అయినా ఎప్పుడైనా సరే ఆ మారుమనసు తగ్గట్టుగా నడుచుకోవడానికి నా గురించి ప్రార్థన చేయండి. దేవుడు సహాయం చేసేలాగా నేను కూడా ఇంకా పాత జీవితంలోకి వెళ్ళకుండా లోకంలోకి వెళ్ళకుండా సహాయం చేసేలాగా దేవుడు నా గురించి అందరూ ప్రార్థన చేయండి. అలాగే మా నాన్నగారు కూడా మారుమనసు మంత్రాలు మారుమనసుకున్నానికి కూడా ప్రార్థన చేయండి. నీకోసం మేము ప్రార్థన చేస్తాం. నువ్వు కూడా నేను వాక్యాన్ని బట్టి స్థిరంగా తర్వాత ఎలిజబెత్ కాంతపురం రామ్మ. నేను లాస్ట్కి ఎవరిని పిల్లలను ఊపిరి తీసుకోండి, మీరు పర్లేదు. మీరు ఆదివారం జయకరణ అడుగుతాడు, మీరు మీ స్థానిక సంఘంలో చెప్తారుగా నిర్ణయించుకున్నారు. ప్రస్తుతానికి అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు ఎలిజబెత్. నేను టెక్నాలజీ రాజుల సహాయ సమయానికి వచ్చాను. నేను ఎన్నో ఈ వీడియోస్
మేము పెట్టినట్టుగా నేను చాలా అటెండ్ అవ్వలేకపోయాను కొన్ని కారణాల వల్ల. అయినప్పటికీ నేను విన్న పాఠంలో నుంచి దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను ఎంతో సంతోషిస్తున్నాను. నేను ఇప్పటిదాకా విశ్వాసం అనే దానికి పూర్తిగా దాని గురించి నాకు తెలుసు అనుకునేదాన్ని. కానీ జైన్స్ విశ్వాసం అనే పాఠం ద్వారా నేను విశ్వాసం అనేది ఎలా ఉంటుంది, నేను ఎలా ఆయన విశ్వాసం ఉంటుంది ఎంతో నేర్చుకున్నాను. దాన్ని బట్టి నేను 1 month నేర్చుకున్నాను. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు వివరించింది కాదు. ఇప్పుడు ప్రైజ్లు ఇద్దాం. మొట్టమొదటిగా కేజీ పిల్లలకి వెరీ గుడ్, మీకు ప్రైజ్లు వస్తున్నాయంట. అయితే అందరూ ఇప్పుడు సీనియర్స్ ప్రాముఖ్యంగా ఒక పాట పాడాలనుకున్నాం కదా, టైం లేదని చెప్పి నేను ఆపేద్దాం అనుకున్నాను. కానీ ప్రైజ్లు రావాలి కాబట్టి అది పాట పాడాలి. పాడతారు కదా, నిలబడండి. కేజీ సీనియర్ పిల్లలు నిలబడండి, జూనియర్ కేజీ పిల్లలు వెనక్కి తిరగండి, వెనక్కి తిరిగి జరగండి. కేజీ మా వాళ్ళు పాడతారు, మా కెమెరా కూడా చెప్పండి. అల్లరి చేస్తే డబ్బులు పడతాయి, వెనకాల పెద్ద కలవండి. ఏ పాట పాడతారు? అన్నయ్యలు అన్నయ్యలు మీరు చూడండి కొంచెం నన్ను, చూడండి. ఏ పాట పాడతారు? వెనక తిప్పండి, మన కళ్ళకు రాదు కానీ చూడకుండా పాడతాం. బుక్స్ తీసుకోండి, వర్క్ బుక్స్ తీసుకొని పాడండి. రావట్లేదండి. ఇది బాగా జూమ్ పెట్టారని చెప్పి జూమ్ పెట్టారా? అంటే అందరూ పట్టలేదు, సెర్చ్ అయ్యింది పడలేదు.
ఎదుట విజయముతో క్రీస్తుని నామము వరించి పోరాడు విజయముతో విశ్వాస సహితముగను ప్రకటించు విజయముని విశ్వాస సహితముగను ప్రకటించు జరిగించి యోధులుగా నిలుచుండి పోరాడు విజయముతో యోధులుగా నిలుచుండి పోరాడు విజయముతో ప్రకటించు విశ్వాస సహితముగను ప్రకటించు యేసుని. దయచేసి కూర్చోండి, చాలులే టైం అయిపోతుంది కదా. పాపాడాలి మంచిది. ఇప్పుడు ప్రైజులు ఇస్తాం, చివరి ప్రార్థన చేస్తాం, భోజనానికి వెళ్తాం. ఓకేనా? మొదట మీకు ఆటో వచ్చిందంట చూడండి, దాటాక కూడా భోజనం చేసి వెళ్తారు. కానీ ఇప్పుడు ఏం చేయాలో అని చెప్తారు చూడండి. వచ్చిన మీ అందరికి కూడా యేసుక్రీస్తాడు భోజనాలు కూడా ఇక్కడ సిద్ధపరుస్తారు. మీరు ఇక్కడ ఏదైతే నేర్చుకున్నారో ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేయాలా. అర్థమైందా? క్రీస్తు యేసు యొక్క మంచి రానువాలుగా మీరు ఉండాలని మా కోరిక. మీరు దేవుడికి మంచి ఉపయోగపడాలని మా యొక్క ప్రార్థన. తమ్ముడు కొంచెం సండే స్కూల్ ప్రైజ్లో అక్క చదువుతూ ఉంటుంది, నువ్వు అందిస్తావు. భోజనాలు కూడా లేదు, భోజనాల దగ్గర నువ్వు ప్రార్థించి. ఫస్ట్ ఎవరికి ఇద్దాం ప్రైజులు? కేజీగా, జూనియర్గా, సీనియర్గా? కేజీకి ఇస్తాం. వాళ్ళు దేనికి ఇచ్చినా మీకు ఇచ్చేస్తాను. ఓకేనా? ఓకేనా? సీనియర్కి వచ్చినా మీకు ఇచ్చేస్తాను. నాకేమి ఇస్తారు? గిఫ్ట్ ఇస్తారు, లంచం ఇస్తారు. ఉంటారు, మర్చిపోకండి. ఓకేనా? మీకు వచ్చా అలాగా? మంచిగా వచ్చా? వచ్చా? ఒరే 6 రోజులు నేర్చుకుని లంచం ఇస్తారా? కాదా? వద్దులే, సరే సరే, తర్వాత మనం బాగా చేసుకుందాం. కానీ అందరు హ్యాపీగా ఉన్నారా? ఓకే. అందరికీ ఇవ్వచ్చు గిఫ్ట్లు, కానీ అందరికి ఇస్తే దానికి వాల్యూ ఉంటుందా? ఉంటుందా? మీ ఊర్లో ఇవ్వరా? మీ ఊర్లో మీ తాతగారికి చెప్పు, ఇవ్వను, ఇస్తాడు. ఓకేనా? సరే సరే. లెక్క రాసావా? రాయడం ఇవ్వకూడదు. నీకు భోజనం పెడతాను, అదే చెప్తే అరే పిల్లలు, నేను లంచం ఇచ్చినా తీసుకోవట్లేదురా. ముందు సీనియర్కి ఇస్తారంట. మరి ఏం చేస్తాం? ఒప్పుకుందాం. ఓకేనా? ఈసారి ఒప్పుకుందాం. నా కోసం ఒప్పుకుంటారా? సరే, ఏంట్రా మీరు అన్నలే కదరా. నేను అంత లంచం ఇచ్చినా తీసుకోవట్లేదురా. ఓకే, సరే సార్. మీరు బాగా పాడారు కదా, మీకు ముందు ఇస్తే అన్నయ్య వాళ్ళు వెనకాల నుంచి పారిపోతారు. ఫోన్ లేదా వాళ్ళకి ఇద్దామే? ఓకే, సీనియర్కి మొదలు ఇద్దాం. అన్న జయకరణ, నువ్వు రావాలా? ఈరోజు
దయచేసి సీనియర్ క్లాస్లో ఎగ్జామ్ రాసిన ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ చదువుతున్నాను. అది మరి చాలా జెన్యున్గా పేపర్ చదవడం జరిగింది. కాబట్టి ఎవరికి కావాలని ఇచ్చినవి కాదు, దయచేసి అపార్థం చేసుకోకండి. ఫస్ట్ ప్రైజ్ డి జెరుషా, ఇబ్రోన్ ప్రార్థన మందిరం, దేవరపల్లి. ఇది డి జెరుషా, ఇబ్రోన్ ప్రార్థన మందిరం, దేవరపల్లి. జెరుషా త్వరగా రావాలి. తర్వాత సెకండ్ ప్రైజ్ కే ఎస్తేర్ రాణి, కే ఎస్తేర్ రాణి, పోతవరం. థర్డ్ ప్రైజ్ టి నందు మునుకోడవలి. థర్డ్ ప్రైజ్ టి నందు మునుకోడవలి. తర్వాత సీనియర్లు హ్యాండ్ వర్క్లో కూడా ప్రైజులు వచ్చినాయి. హ్యాండ్ వర్క్ ఫస్ట్ ప్రైజ్ కే భరత్ తాటాకులగూడెం. కే భరత్ తాటాకులగూడెం హ్యాండ్ వర్క్. సెకండ్ ప్రైజ్ కే శృతి పోతవరం. థర్డ్ ప్రైజ్ బి సుసన్న తెలుగుచర్ల. సీనియర్ ప్రైజ్ అయిపోయినాయి. జూనియర్స్ జూనియర్స్ ఫస్ట్ ప్రైజ్ ఎం సువార్త బాబు మునుకొడవలి. జూనియర్ ఎగ్జామ్లో ఎం సువార్త బాబు మునుకొడవలి. సెకండ్ ప్రైజ్ బ్లెస్సీ రిప్కా తెలుగుచర్ల. థర్డ్ ప్రైజ్ ఎస్ శ్రీహర్ష రాఘవాపురం. తర్వాత జూనియర్లో కూడా హ్యాండ్ వర్క్ ఫస్ట్ ప్రైజ్ జోషి రాఘవాపురం. ఫస్ట్ ప్రైజ్ వనేష్ దేవరపల్లి. సెకండ్ ప్రైజ్ జెర్మియా. థర్డ్ ప్రైజ్ తెలుగుచర్ల. దయచేసి గమనించండి, కేజీలో 2 సెక్షన్లు ఉన్నాయి. అంటే 4th 5th చదివిన సెక్షన్ ఒకటి, మరి చిన్నపిల్లల సెక్షన్ ఒకటి. ఇప్పుడు కేజీలో సీనియర్ అంటే 4th 5th చదివిన ఫస్ట్ ప్రైజ్ ఎవరంటే మహి దేవుడు మునికొడవలి. అడిదిరు మహి మునికొడవలి. సునంద కాపువర్. సెకండ్ ప్రైజ్ బ్లెస్సీ. థర్డ్ ప్రైజ్ చరణ్.
థర్డ్ ప్రైజ్ చరణ్ దేవరపల్లి. సున్ను ఒకసారి ఫోటో తీద్దాం. కూర్చోయండి బ్రదర్ గారు ఒకసారి ఫోటో సున్ను లేకు. ఈనోష్ ఫస్ట్ ప్రైజ్. ఈనోష్ ఫస్ట్ ప్రైజ్. అమ్మ నీకు ఇస్తాను కంగారు ఫోటోలు కొడుకే జాస్పర్ సెకండ్ ప్రైజ్. జాస్పర్ జాస్పర్ నెడదవల్. చూడు జాస్పి అమ్మ నీకు ఇస్తానే. పేరేం పేరు? సునంద్ దేవుడు. ఇస్తాం. అన్ని ఫోటో చేద్దామని చెప్పాడు అంతే. సరేనా ఇంకా ఓకేనా? ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుని దేవుని ఇచ్చిన తర్వాత అందరూ బయటికి వెళ్తే ఇక్కడే మీకు భోజనం సిద్ధపరుస్తారు. చక్కగా తినండి. మీ వస్తువులు మీరే ప్యాక్ చేసుకోండి. పక్కోడి తీసుకుంటారా? వద్దురై, మీరు మీయే తీసుకోండి. పొరపాటున కూడా మాలో కలిసిపోయింది అనొద్దు. మీది కాకపోతే ఇక్కడ వదిలేయండి. సరేనా? మీ చెప్పులు మీరే వేసుకోండి. ఏం చేయాలా? సరే చెప్పండి రా. నాకేనేస్తుంది కదా. ప్రార్థన చేసుకున్నారా? మా గురించి పైకి మోకరించాలా, కళ్ళు మూసుకోవాలి, చేతులు జోడించాలా. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మహిమగల రాజా, సింహాసనాసీనుడా, మీకు ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు. మీ కృపను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు, మమ్మల్ని ప్రేమించావు. దేవ సంఘముగా కలిసి హెబ్రోను ప్రార్థనా మందిరం దేవరపల్లిలో ఈ 2024లో కూడా విరామ బైబిల్ పాఠశాలను కలిగినట్టుకు మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు. వాతావరణం మీ స్వాధీనపరుచుకున్నావు దేవా. ఏ దురాత్మకు వశించకుండా కలవరాన్ని దూరపరిచావు. ఈ యొక్క స్థలంలో నీ సన్నిధి ఉంచావు, నీ ప్రసన్నత ఉంచావు, నీ ప్రజలను సమకూర్చావు, నీ దాసులను సమకూర్చావు, ఆయా ప్రచారకులు సమకూర్చావు, ఆయా సంగతులు సమకూర్చావు. దేవనే విషయాల్లో మీరు మహింపరచబడుతూ వచ్చిన ఈ యొక్క 6 దినాలను బట్టి నేను స్తుతిస్తున్నాం. మెట్టుకు చేయబడిన పరిచయం ముద్రించండి. ఈ బిడ్డలకు దేవ హృదయంలో భద్రపరచండి. ఎవరైతే పైలు గెలుచుకున్నారో వారిని బట్టి రాని వారు కూడా సంతోషంతో నీ వాక్యం స్వీకరించి గొప్పదైన ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని వారు మోసుకొని పోవచ్చు. క్రీస్తు యేసు మంచి సైనికుని వలె వారు ఉండే చోట్ల, వారు చదువుకునే చోట్ల వారు ఆశీర్వదించబడి, వారి కుటుంబాలు వారి ద్వారా ఆశీర్వదించబడ్డకు సహాయం. స్థానిక సంఘానికి రావాల్సిన బహుమతి కూడా పరలోక బహుమానంతో కూడా భౌతికంగా వారికి అవసరమైన సంగతులు తృప్తిపరచండి. ఈ పరిచయం విస్తరింపచేయండి. ఏకమైన స్థైర్యంతో కొనసాగుతున్న ప్రజలందరినీ బట్టి కూడా వందనాలు. ప్రేమవంతమైన ఆశీర్వాదకరంగా చేయండి. మళ్ళీ ప్రియులు తిరిగి వారి గ్రామాలకి, వారి గృహాలకు వెళ్తున్నప్పుడు నీ దీవెన ఆశీర్వాదములతో, శాంతి సమాధానంతో, నీ ముఖ కాంతితో వారిని పంపించండి. ఏ తెగులే దృష్టిలో వారిని ముట్టకుండా కృపనివ్వండి. అసూయగల వారి కన్నుల దృష్టి కొన్ని వారిని కాపాడండి. వారికి మార్గమంతట్లో మీరు భద్రపరచండి. క్షేమం ఇవ్వండి. విచిత్రమైన మరలా కలుసుకున్న వరకు లేదా మీరు ఆకడైతే మధ్యాకాశంలో మీతో సదాకాలం ఉండి నిమిత్తమై ఈ గుడి వచ్చిన వారిలో ఏ ఒక్కరు కూడా విడిచిపెట్టబడుతుంది. నీ కృపకి వారిని అప్పగిస్తూ మహిమ, ఘనత, ప్రభావానికి ఆరోపిస్తూ యేసు క్రీస్తు ప్రభు మరక్షకుని నామమున స్తుతించి గణపరిచి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. పరమతండ్రి దేవుని ప్రేమయు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క కృపయు పరిశుద్ధాత్మ కన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకును సార్వత్రిక సంఘంలో చెందిన సకల పరిశుద్ధులకును సదాకాలము తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. బయటికి వెళ్తే